సీఎం స్టార్ ఛానల్కు స్వాగతం. ముందుగా నన్ను ఆదరించి నాకు అధిక సపోర్ట్ తెలియజేస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన నా ఫాలోవర్స్కు తెలియజేయాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇదివరకు నేను చేసిన ఒక వీడియోలో మీకు ఒక మాట ఇచ్చాను. త్వరలో నేను షార్ట్ ఫిలిమ్స్ చేయబోతున్నానని, నేను చేయబోయే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా నా సబ్స్క్రైబర్స్ నుండి ఎంపిక చేసి వాళ్ళను భాగస్థులను చేస్తానని ఒక మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నాకు చాలామంది కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ చేసి కానీ మాకు నటనపై ఆసక్తి ఉంది, మేము నటిస్తామని నా దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషం. మంచి ప్రోగ్రాం చేద్దామని నేను ఇచ్చిన మాట ప్రకారం ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నాను. యాక్టింగ్ చేయడానికి వచ్చిన వారిలో కొంతమంది మిత్రులు ఆల్రెడీ మేము చిన్న చిన్న సీరియల్స్లో కానీ చిన్న చిన్న టెలిఫిలిమ్స్లో నటించామని, మాకు నటనపై కొద్దిగా అవగాహన ఉందని కూడా వచ్చారు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకుని నేను వారికి ఆడిషన్స్ పెట్టాను. వాళ్ళ నటనను చూసి నేను సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, నటనపై కొంచెం అవగాహన ఉండాలి. కామన్గా కెమెరా ఆన్ చేయగానే యాక్షన్ అనగానే వాళ్ళు గడగడ పాఠం చదివినట్టు డైలాగ్ చెప్పడం, లేదా డైరెక్టర్ ఏం చెప్తాడో అది ఫాస్ట్గా చెప్పడం, ఇలా జరుగుతుంది. అది కాదు, టైమింగ్ మెయింటైన్ చేయాలి మెయిన్గా. అలా కాకుండా డైలాగ్ చెప్పగానే బట్టి డైలాగ్ను పాఠం చదివినట్టు చదువుతూ వాళ్ళు చేయడం నాకు నచ్చలేదు. డైలాగ్ చెప్పే సమయం, అది ఏం డైలాగు, అది ఏ ఎమోషనల్లో చెప్పాలి, ఎలా చెప్తే పబ్లిక్ ఆకర్షితులు అవుతారు అనేది గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, కంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఆకారం ఎలా ఉంది, ఇవన్నీ ముఖ్యం. అది కాకుండా వాళ్ళు వచ్చి ఈ డైలాగ్ చెప్పు, లేదా ఏదైనా సినిమాలో డైలాగ్ చెప్పు అంటే ఆ డైలాగ్ను బట్టి వాళ్ళు స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. టైమింగ్ మెయింటెనెన్స్ లేదు. ఒకవేళ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఫేస్ ఫీలింగ్స్ చూపించడం లేదు. ఫేస్ ఫీలింగ్ చూపిస్తే ఐ ఫీలింగ్ లేదు. ఇవన్నీ ఖచ్చితంగా అవసరం. చాలామంది నటన అంటే నవరసాలు తెలిసి ఉంటే చాలు, నవరసాలతో నటించవచ్చు, నాకు నవరసాలంటే 9 రసాలని తెలుసు, 9 రకాలుగా యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, నవరసాలు మాత్రమే కాదు, ఒక్కో రసంలో ఎన్నో హావభావాలు ఉంటాయి. ఉదాహరణకు స్మైల్ అంటే నవ్వడం, అది ఒక నవరసాల్లో ఒక పాఠం. మరి అది సందర్భాన్ని బట్టి చిరు దరహాసం, మందహాసం, వికట హట్టాసం రకరకాలుగా ఉంటాయి. అలాగే దుఃఖం కూడా రకరకాలుగా ఉంటుంది. ఒకసారి తల్లి చనిపోయినట్టయితే కూతురు ఏడిస్తే ఎలా ఉంటుంది, అదే ఒకవేళ కొడుకు ఏడిస్తే ఎలా ఉంటుంది, ఇంకా కొంచెం దగ్గరి బంధువులైతే ఎలా ఉంటుంది, స్నేహితులు ఎలా విచారిస్తారు, ఇది ఒక్కో రకంగా ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి హావభావాలు ఉంటాయి. అవన్నిటిపైన మనసు పెట్టి ఏ యాక్టింగ్ మనం చేస్తున్నాం, మనం ఏ విధంగా ఎంత మోతాదులో చేయాలి, అది ఓవర్ కావద్దు, లో కావద్దు, అవి తెలిసి నటిస్తేనే మన నటన పండుతుంది. ఇంకా నటనను డెవలప్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలని నాకు అనిపించింది. అందుకే మనలో నటనా చాతుర్యాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అని నా ఉద్దేశం. కాబట్టి ఒక కొద్ది రోజులు నటనపై మనం ప్రాక్టీస్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆ ప్రాక్టీస్ ఎలా చేద్దాం, మరి నటన క్లాసులకు వెళ్ళి మనం నేర్చుకోవాలంటే మనకు ఈ రోజుల్లో ఉన్నటువంటి సమస్యలు, మన ఫ్యామిలీ సమస్యలు కావచ్చు, మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు,
మనకు సమయ పాలన లేకపోవడం వలన కావచ్చు, ఈరోజు మనం నటన నేర్చుకోవడానికి వెళ్ళలేము. నటన క్లాసులు నిర్వహించిన మరి ప్రతిరోజు అటెండ్ కావాలంటే మనం కాలేము. కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అసలు ఎలా నటించాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుందామని నా యొక్క ఉద్దేశం. అందుకు కొన్ని రోజులు నాకు తెలిసినటువంటి విధంగా నేను ఫస్ట్ కొన్ని క్లాసులు నిర్వహిస్తానని అనుకుంటున్నాను. ఈ క్లాసులు నిర్వహించిన తర్వాత కొద్దిగానైనా ప్రాక్టీస్ చేసి నా దగ్గరికి వచ్చినట్టయితే మనము ప్రోగ్రాంలు స్టార్ట్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్లు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇందుకు మీరందరూ సమ్మతమైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి క్లాసులు ఎలా నడుపుదాం, అసలు బేసిక్ ఏం నేర్చుకుందాం అనేది కూడా నేను ఇప్పుడు మీకు కొంచెం చూపించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉదాహరణకు నేను ఒక చిన్న నటన కళ్ళతో ఎలా నటించాలో చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే మన నటన అద్భుతంగా వస్తుంది. ఉదాహరణకు మన ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు అనుకుందాం. అప్పుడు మనం ఇంట్లో ఒక్కరమే ఒంటరిగా ఉన్నాం. ఆ సమయంలో మనము అతనికి కనిపించకుండా చాలా సైలెంట్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి అతని కదలికలను గమనిస్తూ ఉంటాం. అతను మెల్లిగా డోర్ తొబ్బుకుని లోపలికి వచ్చిండు అనుకుందాం. నెమ్మదిగా నడుస్తూ మరో గదిలోకి వెళ్ళిండు. అక్కడి నుండి చుట్టూ చూసి నెమ్మదిగా మళ్ళీ బయటికి వచ్చిండు. మళ్ళీ గేట్ దాటి బయటికి వెళ్ళిపోయిండు. అమ్మయ్య అనిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ మనం కళ్ళతోనే మన ఫేస్లో చూపించాలి. మనకు దొంగ కనిపించాడు, మన ఫేస్లో మాత్రం అతను వచ్చిండు, చూసిండు, అక్కడికి వెళ్ళిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు అని మన ఫేస్ రీడింగ్లో తెలిసిపోవాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఒంటరిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం. సడన్గా గేట్ వద్ద సౌండ్ అయింది. ఎవరో గేటు దొబ్బుకుని లోపలికి వస్తున్నారు. మనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు మనకు అర్థమైంది అతను దొంగ అని. కానీ మనల్ని గమనించలేదు. నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తున్నాడు. పక్క గది నుండి 1 నిమిషం తర్వాత మళ్ళీ బయటికి వస్తున్నాడు. నెమ్మదిగా బయటికి వెళ్తున్నాడు. మళ్ళీ గేటు వరకు వెళ్ళాడు. గేటు దాటి వెళ్ళిపోయాడు. చూశారు కదా, కన్నులతో మనం ఎదుటి వ్యక్తి లేకపోయినా ఎవరో వచ్చి వెళ్ళినట్టు ఎలా నటించాలో చూసాం. అదేవిధంగా మన ముందర ఒక పెద్ద ఎత్తైన పర్వతం కానీ మరి ఏదైనా పెద్ద ఎత్తైనది కనిపిస్తుంది. దాన్ని మనం చూస్తూ ఏదో ఉన్నట్టు భ్రమ కలిగించాలి. అది కన్నులతో ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మన ముందు ఒక ఎత్తైన ఈఫిల్ టవర్ ఉందని మనం ఊహించుకుందాం. ఇప్పుడు మనం ఈఫిల్ టవర్ ముందుకు వెళ్ళి నిలబడ్డాం. నెమ్మదిగా పైకి చూస్తున్నాం. చాలా ఎత్తులో ఉంది. పైకి తదేకంగా చూస్తున్నాం. ఆ తర్వాత నెమ్మదిగా కిందికి మళ్ళీ చూస్తూ వచ్చాం. మళ్ళీ తేరిపార పై వరకు చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ కిందికి చూస్తున్నాం. మరి ఇలా ప్రతిరోజు కన్నులతో ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇలాంటి కంటి నటనలు మనకు చాలా ఈజీగా అవుతుంది. మరి అది ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. కంటితో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ముందు ప్రతిరోజు కన్నులను చిన్నగా చేసి నెమ్మదిగా పెద్దగా చేయడం.
చాలాసేపు చూసి మళ్ళీ మెల్లగా చిన్నగా చేయడం, మళ్ళీ పెద్దగా చూడడం, చిన్నగా చూడడం. ఇలా చేస్తూ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ నెమ్మదిగా రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్. ఇలా కొంచెంసేపు చేసిన తర్వాత మళ్ళీ పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి. ఈ తర్వాత గుండ్రగా తింపడం. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ గుండ్రగా తింపడం. ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క అలవాటును అభ్యసించినట్టయితే కన్నులతో ఎక్సర్సైజ్ పూర్తవుతుంది. మనం కన్నుల నటనలను చేయవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో క్లాసులో మరికొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం. నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.